ఈరోజు కార్తీక దీపం లేటెస్ట్ ప్రోమోలో కార్తీక్ దీప కోర్టుకి వెళ్తారు కదా. కోర్టులో దీప పడిపోబోతుంటే కార్తీక్ పట్టుకొని నీళ్ళు తాపిస్తాడు, తనని కూర్చోబెట్టి నీళ్ళు తాపిస్తాడు. అప్పుడు ఇంతమంది ఉన్నారు, కార్తీక్ ఎందుకు రావాలి, వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది, ఇలాంటి తల్లి దగ్గర నా బిడ్డ పెరగకూడదు, నా బిడ్డను నాకు ఇప్పియండి అని నరసింహ కోర్టులో వాదిస్తాడు. అందువలన సరైన ఆధారాలు లేనందువలన, దీప ఎలాంటి తప్పు చేయలేదని ఆధారాలు లేనందువలన కోర్టు వాయిదా పడుతుంది. అప్పుడు దీప వల్ల లాయరు నరసింహ ఎంత చెడ్డవాడో దీపే తన నోటి నుంచి తానే చెప్పాలి, ప్రూవ్ చేయాలి, మనము సాక్ష్యాలు తీసుకురావాలి, లేకపోతే మనము గెలవడం కష్టమవుతుంది. కార్తీక్ ఇప్పుడు దీప చాలా అప్సెట్ అయింది, తనని నువ్వు ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పేసి అంటుంది లాయరు. అప్పుడు కార్తీక్ దీప ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి చూడంగా శౌర్య అక్కడ కనిపించదు. దీప చాలా టెన్షన్ పడుతుంది. దీప టెన్షన్ పడుతూ కార్తీక్ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అమ్మ పాపను మీరు చూసారా అంటే, లేదు దీప ఇంతవరకు ఇక్కడే ఆడుకుంటూ ఉండింది, బాల్ కూడా చూడు అక్కడే ఉంది అంటే, అప్పుడు కార్తీక్ వల్ల బామ్మ పాపని వాళ్ళ నాన్న కానీ వాళ్ళ నాన్నమ్మ కానీ వచ్చి తీసుకెళ్లారేమో అని చెప్పి అంటుంటే, అదే నిజమేమో, ఆవిడన్నట్టు నా బిడ్డని ఎవరైనా తీసుకెళ్లారేమో శౌర్యని, బాల్ ఇక్కడే ఉంది అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు. ఏమైంది దీప అంటే, శౌర్య కనిపించడం లేదు బాబు అని చెప్పేసి అంటే, అప్పుడు కార్తీక్ వాళ్ళ మామయ్య, ఇలా కూడా కావచ్చు కదా, శౌర్యని నరసింహే మాయం చేసి దాచిపెట్టి తనను సరిగ్గా చూసుకోలేదు అనే నెపంతో పాపను తనను గెలుచుకోవచ్చు, కోర్టులో గెలవచ్చు కార్తీక్ అని చెప్పేసి అంటే, కార్తీక్ కూడా ఇలా కూడా జరగచ్చు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు, శౌర్యని ఎలా వెతికి తీసుకురావాలి అని చెప్పేసి. ఇదే అండి మన లేటెస్ట్ ప్రోమో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను.